హలో ఫ్యామిలీస్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం చేసేది చామదుంపల కూర. ఈ చామదుంపలు అంటే మా ఊర్లోని మా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది, చామదుంపలు తింటే నాలుగు గుల్ల గుల్లగా అవుతాయి అనేసి. అప్పటి నుంచి నేనైతే భయపడి తినలేదు, కానీ ఇప్పుడు యూట్యూబ్ కోసం ఏదైనా సరే వండాల్సిందే. ఇక మన చామదుంపలు చూడడానికి చిన్నగా ఉంటాయి, కానీ తింటే మాత్రం ఫుల్ పవర్. ఉల్లిపాయలు, టమాటాలు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ముందుగా మనం చేసేది చామదుంపలు బాగా కడిగి తీసుకోవాలి. ఎందుకంటే మట్టి ఉంటే ఆ కూర కంటే మనకి ఇంకా మన పళ్ళే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఇంకా ఈ టమాటో, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి వేసేసుకోవాలి. సౌండ్ టక్ 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 వస్తుంటుంది. ఇంకా చిన్న డౌట్ అడగాలి మీకు, మీ ఇంట్లో కూడా ఎవరైనా ఉంటారా కూర తినేటప్పుడు నాకు చామదుంపలు వద్దు, 4 గుల్ల అవుతుందని చెప్పేవాళ్ళు? అలా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి, చూడగానే వాళ్ళు కూడా ఫ్యాన్ అయిపోతారు. ఇప్పుడు మసాలా బాగా కలిసి ఈ స్టేజ్లో కొంచెం నీళ్ళు వేసి 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ అంటే పక్కింటి వాళ్ళు కూడా ఈ కూర ఏంటది, ఏం కూర వండుతున్నారు అని విండో దగ్గరికి వచ్చే స్మెల్ వస్తుంది. మన చామదుంపల కూర రెడీ అయిపోయింది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.